మనకి గార్డెన్లో ఎన్ని మొక్కలున్నా ఇంకా ఏవో కొత్త మొక్కలు నాటేసుకోవాలన్న తాపత్రయమే కదండి. ప్లేస్ ఉన్నా లేకపోయినా. అలాగా మేము మళ్ళీ కొత్త మొక్కల కోసం బయలుదేరామండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ టెర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మా ఇంటికి కొత్త చుట్టాలు వచ్చేసారు. చుట్టాలు కదండి, కొత్త సభ్యులు. ఎవరు అనుకుంటున్నారు? రుద్రాక్ష మొక్క అండి. నేపాల్లో రుద్రాక్ష మొక్క చూసి మేమందరం చాలా సర్ప్రైజ్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యాము. అటువంటి రుద్రాక్ష మొక్కలు ఇప్పుడు మా రాజమండ్రిలో దొరకడం, ఇక్కడ కాస్తాయని కూడా తెలియడం, దాంతో మేము ఎలాగైనా సరే ఈ మొక్కలు సంపాదించి వెయ్యాలి అంటే మా ఎర్రా గార్డెన్స్ సైట్లో పాటు ఇక వేరే గూడూరు దగ్గర అది అన్నట్టుగా వెళ్ళాము. రుద్రాక్ష మొక్కతో పాటు కొన్ని పళ్ళ మొక్కలు కూడా కొన్నామండి. అసలు ఈ మొక్కలు ఇవాళ ఎక్కడ కొన్నాము, ఏంటి, ఎన్ని కొన్నాము, ఎలా పడింది రేటు అన్నది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దామండి. మా రాజమండ్రికి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే కడియప్లంక అని ఆ పక్కనే ఉంటాయండి. చాలా ఊర్లు ఉంటాయి, మడికి, పొట్లంక ఇలాగా. ఈ ఏరియా అంతా కూడా నర్సరీస్ అండి. మనకి పళ్ళ మొక్కల కోసం పెద్ద మొక్కలు కావాలంటే మాత్రం కొంచెం ఊరు లోపలికి వెళ్ళిపోవాలండి. అంటే హైవే పక్క నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి 21x21 సైజు బ్యాగ్స్ అని చెప్పేసి, అంటే మేము ఎక్కువ ఆ సైజు మొక్కలే తీసుకుంటున్నాము ఈ మధ్య. ఇదివరకు అయితే చిన్న చిన్న మొక్కలు తీసుకునేవాళ్ళం అండి, 100 రూపాయల మొక్కలు. అవి తీసుకుంటే మాకు ఎదగడానికి అది చాలా టైం పట్టేది. ఈ పెద్ద మొక్కలు తీసుకెళ్ళాలంటే మాత్రం మనకి వెహికల్ ఉండాలండి. అంటే మనకి ఎక్కువ మొక్కలు అయితే కనుక లారీల్లో అది తీసుకెళ్తూ ఉంటారు. మేమైతే ప్రస్తుతానికి 4 మొక్కల కోసం వచ్చామండి. అవి పనస, జామ, లిచి, నేరేడు, ఇవి తీసుకోవడం కోసం వచ్చామన్నమాట. ఆ 4 మొక్కల కోసం ఇక్కడ మేము వచ్చి సెలెక్ట్ చేసుకోవడం కోసం డైరెక్ట్గా నర్సరీకి వచ్చామండి. మేము వచ్చింది గంగుమళ్ళ సత్యనారాయణ నర్సరీ. ఆ నర్సరీ వాళ్ళకి లోపల మళ్ళీ అంటే ఊళ్ళో మళ్ళీ తోటలు ఉంటాయండి. అంటే రోడ్డు పక్కన హైవే పక్కన చిన్నగా నర్సరీ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఆ నర్సరీ కూడా అలాగే ఈ ఊరు లోపల కూడా ఇలాగ నర్సరీ ఉంటుందండి. శ్రీ సత్యనారాయణ నర్సరీ. రోడ్స్ అవి బాగానే ఉంటాయండి. మనం కార్లు వస్తే కనుక ఆ కార్లు వెళ్ళిపోతాయి. అలాగే నర్సరీ లోపలికి కూడా కార్లు వెళ్తాయండి. వెళ్ళాక మనకి నచ్చిన మొక్క వాళ్ళు తీసుకెళ్తారు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగా మేము కొంచెం పెద్ద సైజు మొక్కలే తీసుకున్నామండి. మాకు లిచి 800, పనస 800, అలాగే నేరేడు కూడా 800 పడిందండి మొక్క. ఇక జామ మాత్రం 500కి ఇచ్చారండి. ఇలాగ మనం చూసుకుని మనకి కొంచెం ఎక్కువ కొమ్మలు ఉన్నవి కావాలో, లేకపోతే ఎక్కువ పొడుగు ఉన్నది కావాలో, లేకపోతే మొదలు లావు ఉన్నది కావాలో, అలాగా మన ఇంట్రెస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలండి. నేనేంటంటే అక్కడ ఎర్రా గార్డెన్స్లో ఎండ అది బాగానే ఉంటుందండి. అందుకని నేను నేరేడు అటువంటివి పెద్దవే తీసుకున్నాను. కొంచెం పొడవుగా ఉన్నది తీసుకున్నానండి. ఎందుకంటే అక్కడ కొంచెం మనం పెంచడం కష్టమైపోతుందండి. అందుకని ఎదిగిన మొక్క తీసుకెళ్తే మనకి ఇబ్బంది ఉండదు, మొక్క పెంచడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలాగే దిగుబడి కూడా అందుకున్నట్టు ఉంటుంది కదండి. ఇలాగా వెహికల్లో తేవడం ఇదంతా ఇబ్బంది ఎందుకని మొదట్లో మేము 100 రూపీస్ మొక్కలే తీసుకునేవాళ్ళం అండి. 12x13 లేదంటే 15x16 ఇలా ఉండేవండి. అంటే కొంచెం చిన్న మొక్కలు, కొంచెం మీడియంగా ఉన్న మొక్కలు తీసుకునేవాళ్ళం. కాకపోతే పెంచడం చాలా కష్టమైపోయిందండి. ఇక తర్వాత ఇలా కాదు, అదేదో 21x21 ఉండే పెద్ద సైజు పాట్స్లో ఉండే మొక్కలు తీసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి మేము నర్సరీ వాళ్ళని అడిగితే, అవి మామూలుగా హైవే పక్కన ఉండే నర్సరీల్లో ఉండవండి, మీరు డైరెక్ట్గా సైట్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి తీసుకొచ్చారండి ఇక్కడికి. చూసారా వెహికల్స్ ఎలా వెళ్ళిపోతున్నాయో. ఇలాగా నిరంతరాయంగా ఈ రోడ్లంపట లారీల నిండా లోడు వెళ్తూనే ఉంటుందండి, వేరే వేరే రాష్ట్రాలకి. అదిని ఇక్కడ ఒక్కొక్క మొక్క వందల్లో వేలల్లో తయారవుతుందండి. వాటి నుంచి మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం ఎక్కువ పెద్ద మొత్తంలో అలాగే పెద్ద సైజు మొక్కలు కొనాలి అనుకున్నప్పుడు ఇలాగ కొంచెం ఖర్చు, అంటే ఆటోకి వాటికి మనకి ఖర్చు అవుతుంది కదండి. ఇప్పుడు మాకు ట్రాన్స్పోర్ట్కి ఆటో అతను 1000 రూపాయలు తీసుకుంటానన్నాడండి మా రాజమండ్రికి. అంటే కడియం టు రాజమండ్రి మహా అయితే 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. తీసుకుంటానన్నాడు. సరేలే, మనకి ఒక్కసారి ఆ మొక్క నాటడం కోసం పెట్టుబడి పెట్టామంటే మంచి ఫలసాయం ముందు ముందు అందుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో మేము ఈసారి పెద్ద మొక్కలే తీసుకుంటున్నాము. ఇక్కడ టెర్రస్ గార్డెన్లో వేయడం కోసం నేను కొండమామిడి అండి, ఇది 350 రూపాయలు పడిందండి నాకు. ఇవే మొక్కలు మనకి 100 రూపాయలు కూడా దొరుకుతాయి. అంటే సైజుని బట్టి ఉంటుందండి. నేను వెంటనే కొంచెం పూత పిందితోటి ఉన్న మొక్కే తీసుకున్నాను. అలాగే సీడ్లెస్ నిమ్మ కూడా తీసుకున్నానండి.
అది 150 రూపాయలు పడింది. ఇవి రుద్రాక్ష మొక్కలండి. ఎక్కడో నేపాల్లోనే పెరుగుతాయేమో అనుకున్నది, మా రాజమండ్రిలో కూడా బాగానే పెరుగుతున్నాయటండి. ఆ కాపు కొంచెం తక్కువ ఉండొచ్చు. మొత్తానికి రుద్రాక్ష మొక్క అంటే మనకి అపురూపమే కదండి. అందుకని 5 మొక్కలు తీసుకున్నానండి ఇవి. అంటే మాకు మా ఇంట్లో మా సైట్లో వేయడానికి ఒకటి, అలాగే గుడుల్లో వేయడానికి అలాగ మొత్తం 4 మొక్కలు బయట ఇవ్వడానికి ఉంటుంది అని మా ఇంట్లోకి ఒకటి, మొత్తం 5 మొక్కలు తీసుకున్నానండి. వీటితో పాటు అవకాడో మొక్క కూడా తీసుకున్నానండి. ఈ మొక్క కూడా 800 పడిందండి. రుద్రాక్ష మొక్కలు ఒక్కొక్కటిగా తీసుకొచ్చాడండి. జాగ్రత్తగా సర్దుతున్నాడు. ఇప్పుడు ఈ మొక్కల్ని జాగ్రత్తగా మా ఇంటికి దగ్గరగా ఉన్న గుడుల్లోనూ, మా ఊర్లో గుడుల్లోనూ అప్పచెప్పాలండి. సత్యనారాయణ నర్సరీనే గంగుమళ్ళ సత్యనారాయణ నర్సరీ అని కూడా అంటారు. ఇక్కడ మనకి గార్డెన్కి అవసరమైన విత్తనాల దగ్గర నుంచి, టూల్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి. రేట్స్ కూడా పర్లేదు. కోకోపీటు, వేపపిండి ఇవన్నీ దొరుకుతాయి. ఇక కుండీలు ఇటువంటివి కూడా చాలా ఉంటాయండి. మన గార్డెన్కి అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్తో పాటు డిఫరెంట్ పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. రేట్స్ ఫిక్స్డ్ అండి. ఇక రూపాయి మనకి తగ్గడం అని, మన బేరాలు ఆడుకోవడం అని ఇటువంటిది ఏమి ఉండదు. ఇక్కడ ఎక్కడికక్కడ వాళ్ళ స్టాఫ్ ఉంటారండి. వాళ్ళు బిల్లింగ్ అది ఇచ్చేస్తారు. మనకి మొక్క మీద కూడా ఆ ట్యాగ్ అది వేసేసి ఉంటుందండి ప్రతి మొక్కకి. ఈ మొక్కలన్నీ కూడా లక్షల్లో ఉంటాయండి రేట్లు. అలాగా మనకి ఒక 15-20 రూపాయల మొక్క దగ్గర నుంచి లక్షల్లో ఉండే మొక్కలు అన్నీ కూడా ఈ సత్యనారాయణ నర్సరీలో దొరుకుతాయండి. రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళే నేషనల్ హైవేకి పక్కనే ఉంటుందండి గంగుమళ్ళ సత్యనారాయణ నర్సరీ అని, శ్రీ సత్యశ్రీ నర్సరీ అని, ఇలా పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా సరే వీళ్ళవేనండి. కాబట్టి మనం నెట్లో కొట్టినా కానీ దొరుకుతుంది వీరి నర్సరీ ఇన్ఫర్మేషన్ ఇదంతాను. ఈ మొక్కలన్నీ మొత్తానికి మా ఇంటికి వచ్చి చేరినాయండి. ఆటోలో తీసుకొచ్చాం కదండి. ఎర్రా గార్డెన్స్ స్థలం దగ్గర ఆ పళ్ళ మొక్కలు 4 పెట్టేశామండి. జామ, లిచ్చి, నేరేడు, పనస ఇవన్నీ అక్కడ పెట్టేశాము. మొత్తానికి మొక్కలు వచ్చేసినాయండి. వచ్చేసిన వెంటనే వీటిని రీపార్ట్ చేయకూడదు. కనీసం ఒక 4-5 రోజులన్న ఇవి ఇలాగ నీడ పట్టున ఉండండి. ఆ తర్వాత మన ఏరియాకి, మన నీళ్ళకి అలవాటు పడ్డాక అప్పుడు రీపార్ట్ చేయాలి. అలాగే ఆ ఎర్ర గార్డెన్స్ స్థలంలో మొక్కలు కూడా, అవి కూడా చక్కగా నీళ్ళు వేసామండి. అలా వదిలేసాము. మనం గార్డెన్లో ఎన్ని మొక్కలు పెంచుతున్నానండి, కొత్త మొక్కలు వచ్చి చేరుతూ ఉన్నాయనుకోండి, భలే హ్యాపీగా ఉంటుంది కదా. అలాగా అవకాడో, రుద్రాక్ష, సీడ్లెస్ నిమ్మ, కొండమామిడి ఇవన్నీ కూడా మా గార్డెన్లో మేము వేయడానికి నేను తీసుకురావడం ఇదంతా చాలా హ్యాపీగా ఉంది. ఇవి తీసుకొస్తూ అసలు మాకు నర్సరీస్ ఏవి అవైలబిలిటీగా ఉంటాయి, రేట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం మరింత సంతోషంగా ఉందండి. చూశారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.